చిన్నప్పటి నుంచి మనకి అన్ని బిలీఫ్ సిస్టమ్స్ అన్ని పెట్టారు చూడండి. ఇది చెయ్యొద్దు, ఇది చేయాలి, ఇలా చేయాలి అని మళ్ళీ 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 చెప్పారు. అప్పుడు బ్రెయిన్ లో ఒక ముద్ర లాగా ఉండిపోతుంది. ఆ ముద్ర ఎలా ఉంటదంటే ఇలాగే చెయ్యాలి నేను అని. వేరేలాగా చేస్తే అది తప్పు, అది నాకు ఆమ్, అశాంతినిస్తుంది, లేకపోతే ఏదో చెడవుతుంది, ఇలాంటివి నమ్మకాలతో మనకి ఎందుకు ఆ నమ్మకాలు ఉన్నాయి అంటే చిన్నప్పటి నుంచి పెట్టడం వల్ల. వాటికి ఉన్న యూనివర్స్ కి సంబంధం లేదు, వాటికి నిజానికి సంబంధం లేదు. మనము నమ్మేది ప్రతి ఒక్కటి నిజం కాదు. అయితే ఇవి మరి వీటిని ఎట్లా తీసుకోవాలి అంటే మనం కళ్ళు మూసుకుని ఏ విషయాలైనా ఇప్పుడు మళ్ళీ 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 వింటే అవి మళ్ళీ సబ్ కాన్షియస్ లోకి వెళ్ళి రీరైట్ చేస్తాయి. అంటే మనము ఆల్రెడీ ఉన్న బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది కదా, దాని మీద ఇది వెళ్ళి కూర్చుంటాయి. అప్పుడు ఈ కొత్త వెళ్ళి కూర్చుంటాయి కాబట్టి పాతవి పోతాయి. సో ఈ కొత్తవి వాటితో మటుకే మీరు వర్క్ చేస్తారు. సో అందుకనే నాలో మార్పు వచ్చింది అని ఎందుకు అంటున్నారు మీరు? ఎందుకంటే ఈ కొత్తవి, కొత్త బిలీఫ్ సిస్టమ్ ని మీరు పెట్టుకున్నారు. ఆ కొత్త బిలీఫ్ సిస్టమ్ ఏంటి? మనం ఇప్పుడు నేర్చుకునేది శరణాగతి, రెండవది మనని మనం నమ్ముకోవడం, ఇంకోటి మనము మన బాడీని హీల్ చేసుకోగలుగుతాము అని నమ్మడం. సో అలా హీలే కాదు, మన మొత్తం మన మనకు జరిగే విషయాల్ని మనము మార్చుకోగలుగుతాము అన్నది మనకి పూర్తి అవగాహన. దీంతో కాన్ఫిడెన్స్ వస్తుంది. అంతకుముందు భయాలు, అమ్మో ఇది చేస్తేమో, అంత అది చేస్తేమో. ఇప్పుడు మనకి నేను ఇది చెయ్యగలను అని ఆత్మవిశ్వాసాన్ని మనము పూర్తిగా మళ్ళీ రీరైట్ చేస్తున్నాం. అంటే దానిపైన ఇది పెడుతున్నాము. చిరునవ్వు, చిరునవ్వుని ఎప్పుడు వదులుకోవద్దు ఫ్రెండ్స్. అది మనలో ఉన్న సంతోషకరమైంది. దీనికి మొన్న రితిక్ రోషన్ చెప్తూ అన్నాడు, నాకు డబ్బు బాగా సంపాదిస్తే సంతోషం వస్తుందని చెప్పారు, కానీ నేను ఎంత డబ్బు సంపాదించినా సంతోషం రాలేదు, నాకు ఇంకా దుఃఖం ఎక్కువగా వచ్చింది. ఎందుకంటే అన్ని థింగ్స్ అందరూ నాకు ఏదో ఆశించి చేస్తున్నారని నాకు తెలిసి ఇంకా బాధ అయింది, నా కోసం చేయట్లేదు అని. అందుకని అందుకని నాకు ఎప్పుడైతే ఎప్పుడైతే నాకు నేను నా లోపలికి నేను వెళ్ళాను, అప్పుడు నాకు సంతోషం అంటే ఏంటో తెలిసింది. ఈ సంతోషాన్ని నేను ఎప్పుడూ డబ్బున్నా లేకున్నా ఉంచుకోగలను అని మొన్న ఒక స్టేట్మెంట్ లో చెప్పాడు అనమాట. అంటే మనము మన సంతోషాన్ని అది మనమే కంట్రోల్ చేస్తాం ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు ఉన్నదానికి బాధలాగా ఆలోచించి ఊరికే బాధపడతారా? ఏదైతే అయిందిలే, నేనైతే ఎప్పుడు సంతోషంగా ఉంటాను, నా సంతోషాన్ని ఎవ్వరు తీయలేరు అనే నమ్మకంతో గట్టిగా ఉంటారా? ఏదొచ్చినా పోయినా నా సంతోషాన్ని అయితే నేను వదలను. బాడీలో నొప్పులు వస్తే వచ్చాయి, అది నేను బాడీనే కాదు కదా. సో ఎప్పుడు మీకు బాడీలో నొప్పులు వచ్చినా నేను ఈ శరీరాన్ని కాదనుకోండి, దానంత బెస్ట్ ఇంకోటి లేదు. శరీరాన్ని కాదు అనుకున్నప్పుడు నొప్పి ఉండదు. మీకు ఇంజెక్షన్ ఇస్తున్నా, లేకపోతే ఏదన్నా కుడుతున్నా, ఏం చేస్తున్నా, ఓసారి దోమ కుడుతుంటే మనకు తెలియకుండానే తప్పుని దాన్ని చంపేస్తాం. సో ఇప్పుడు కాన్షియస్ ఉన్నాం కదా, దాన్ని చంపం. ఓన్లీ అది కొద్ది తీసుకుంటుంది అని మెల్లిగా ఊదుతాను నేను. కొద్ది బ్లడ్ తీసుకున్నాక దానికి కొంచెం కట్టు నిండుతుంది కదా, ఇంకా చాలు అని ఉఫ్ అని ఊదుతా. వదిన అది పోదు, గట్టి పట్టుకొని పీలుస్తూ ఉంటది. గట్టి ఉఫ్ అని ఊదుతా, లేకపోతే మెల్లి దాన్ని జరుపుతాను అనమాట. సో అట్లా మనం కాన్షియస్ తో లివ్ చేస్తే సరిపోతుంది, వాటిని చంపకుండా, అలాగే వాటిని మనకి హర్ట్ కాకుండా. సో అది కుడుతూ ఉంటే నేను శరీరాన్ని కాదు అంటుంటే ఇంకా మా ఆయన అవుతా ఉంటారు, ఆ కుట్ట నీ అంటుంటారు. సో ఇలా మనము ఎరుకతో జీవించాలి ప్రతి క్షణము. మనము ఎంత ఎరుకతో ఉన్నా కూడా మనం అందరం మిస్టేక్స్ చేస్తాము, అది నార్మల్, కామన్. సో మళ్ళీ మిమ్మల్ని అంటారు, నువ్వు ఇంత మెడిటేషన్ చేస్తున్నావు ఏంటి ఇది ఇది ఏంటి అంటారు. కానీ ఇంకా నాలో మార్పు చెందాలి, ఇంకా నేను నేర్చుకోవాలి, నేను పూర్తిగా అవ్వలేదు అన్నది మీరు క్లియర్ చేసి కంటిన్యూ చేసుకోవచ్చు.